చైతన్య జొన్నలగడ్డ ఈ నటుడి గురించి చాలా మందికి తెలియదు. యాంకర్ సుమా కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన బబుల్ గమ్ సినిమాతో నటుడిగా మారాడు చైతన్య జొన్నలగడ్డ. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత హిట్ 3 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించాడు చైతన్య జొన్నలగడ్డ. అయితే ఈ నటుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ నటుడు టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య. అవును, ఈ సంగతి చాలా మందికి తెలియదు. అమెరికాలో ఐటీ జాబ్ చేసుకునే చైతన్య జొన్నలగడ్డ నటనపై తనకున్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాడు. అయితే తాజాగా ఈ నటుడు చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయ్ కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన ఈ ఎమోషనల్ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో చైతన్య జొన్నలగడ్డ హీరోయిన్ తండ్రిగా వెంకన్న పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది అంటూ నెటిజన్ సినిమా చూసిన ప్రేక్షకులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోస్ట్ వైలెంట్ గా తెరకెక్కిన ఈ పాత్ర ఖచ్చితంగా అవార్డ్స్ రావడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను బబుల్ గమ్ హిట్ 3 సినిమాలో నటించాను, కానీ ఎవరికీ తెలియదు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో వెంకన్న పాత్రకు మంచి స్పందన వస్తోంది. చాలా ఆనందంగా ఉంది. వెంకన్న పాత్ర కోసం చాలా రోజులు చీకట్లో కొంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్. సినిమాల కోసం తన పేరును వాడుకోవాలని అనుకోవడలేదు. అందుకే మా సినిమాని ఏ ఈవెంట్లో కూడా సిద్ధుని పిలవలేదు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో నా నటన గురించి ప్రశంసిస్తూ సిద్ధు మెసేజ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఆకాశంలో ఒక తారా సినిమా చేస్తున్నాను. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్న మగాడు సినిమాలో కూడా నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య జొన్నలగడ్డ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.